నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రావిపాడులో జరిగిన సొసైటీ త్రిసభ్య కమిటీ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, టీడీపీ, బీజేపీ ఇన్ఛార్జీలు వలవల బాబ్జీ, ఈతకోట తాతాజీ. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ఆధ్వర్యంలో ఈ నెల 19న ఏలూరులో నిర్వహించే చలో మెడికల్ కాలేజ్ జయప్రదం చేయండి. ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయంగా ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్ వాడండి. మున్సిపల్ కమిషనర్ యేసుబాబు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సమక్షంలో చేరిన రావిపాడు సర్పంచ్ పెన్నాడ సూరిబాబు, వైసీపీ కార్యకర్తలు. ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలను తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్, భవన నిర్మాణ కార్మిక వెల్ఫేర్ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ. పాల్గొన్న టీడీపీ, బీజేపీ శ్రేణులు. పెంటపాడు మండలం రావిపాడు గ్రామంలో సొసైటీ త్రిసభ్య కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం బుధవారం సాయంత్రం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, భవన నిర్మాణ, ఇతర నిర్మాణాల కార్మికుల సంక్షేమ సంఘం బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఈతకోట తాతాజీలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ రావిపాడు అభివృద్ధికి గ్రామస్తులు సహకరించాలని కోరారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఎవరి మీద ఎటువంటి కేసులు పెట్టలేదని స్పష్టం చేశారు. యూరియా కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. నాయకుల రానున్న రోజుల్లో వైసీపీ గెలిచే అవకాశం లేదని తెలిపారు. బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ మాట్లాడుతూ కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సారథ్యంలో నియోజకవర్గం అభివృద్ధి పదంలో నడుస్తుందని చెప్పారు. రావిపాడు సొసైటీ చైర్పర్సన్ ములగాల శివకేశవ్ మాట్లాడుతూ చిన్న వయసులోనే తనకు పెద్ద బాధ్యత అప్పగించి సొసైటీ చైర్మన్గా నియమించిన ఎమ్మెల్యే శ్రీనివాస్కు కృతజ్ఞతలు తెలిపారు. సొసైటీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు. గ్రామ అభివృద్ధికి ఎమ్మెల్యే చేస్తున్న సేవలు వివరించారు. తొలుత భవన నిర్మాణ కార్మిక సమైక్య చైర్మన్ వలవల బాబ్జీ రావిపాడు గ్రామానికి వచ్చి సొసైటీ త్రిసభ్య కమిటీ చైర్మన్ ములగాల శివకేశవ్, ఐతం శ్రీనివాస్, మట్టా నాగేశ్వరరావును సన్మానించారు. కార్యక్రమం అనంతరం త్రిసభ్య కమిటీ సభ్యులను ఎమ్మెల్యే శ్రీనివాస్, బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ, గ్రామస్తులు సాల్వతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పెంటపాడు మండల జనసేన పార్టీ అధ్యక్షుడు పుల్లా బాబీ, పట్టణ అధ్యక్షుడు వత్తనపల్లి కాశీ, పాలూరి వెంకటేశ్వరరావు, పాతూరి రాంప్రసాద్ చౌదరి, దాసరి అప్పన్న, కిలపర్తి వెంకట్రావు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ సంఘ త్రిసభ్య అలాగే మట్టా నాగేశ్వర గారు కూడా రావాల్సిన కోరుతున్నాండి. నరేంద్ర మోడీ గారు జన్మదినం రోజు రాయపాడు సొసైటీ ప్రమాణ స్వీకారం జరిగిందంటే చాలా గొప్ప విషయం. ఎందుకంటే మన పవన్ కళ్యాణ్ గారికి ఇష్టం నరేంద్ర మోడీ గారు, ఆయన ఆశయంతోనే ఈ రోజు ఇది జరిగిందేమో అనుకోకుండానే నేను అభిప్రాయపడతా ఉన్నా. మరి ఏదైతే సొసైటీలో గడిచిన 5 సంవత్సరాల్లో దోపిడీకి పాల్పడినటువంటి వ్యక్తులందరినీ ఖచ్చితంగా 51, 52 ద్వారా మరి ఈరోజు ఎంక్వైరీ చేసి మరి వాళ్ళందరికీ డబ్బులు ఎవరైనా తినేసి ఉంటే ఖచ్చితంగా ఆర్ఆర్ యాక్ట్ ప్రకారం రికవరీ చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు గోరుమిల్లు సొసైటీలో దాదాపుగా 2,70,00,000. మరి దర్శిపల్ సొసైటీ కూడా ఈరోజు ఎంక్వైరీ జరుగుతోంది. అధికారిని 45 రోజులు నిర్మిస్తాం. అదేవిధంగా మీరు కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రెసిడెంట్ అందరికీ తెలియజేస్తా ఉన్నా, మీ సొసైటీలో అవకతవకలు జరిగినట్టు రిపోర్ట్ ఇస్తే ఖచ్చితంగా 51 ఎంక్వైరీ చేస్తానని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. గడిచిన ప్రభుత్వం మరి దాదాపుగా 100 కోట్ల లాభాలు ఉన్న డిసిసి బ్యాంక్ని దోపిడీ చేసి వాళ్ళ 100 కోట్ల నష్టాన్ని తీసుకెళ్ళినటువంటి
గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకుల సంగతి మీకు తెలుసు. దానికి భిన్నంగా ఈరోజు శివలాంటి నాయకుల్ని నిజాయితీగా ఊరికి డబ్బు ఖర్చు పెట్టి వాళ్ళని ఎన్నుకోవాలని చెప్పి ఈరోజు ఇక్కడ ఎంపిక చేయడం, వీళ్ళందరూ కూడా నిజాయితీగా వ్యవహరించి రైతులకు డివిడెంట్లు ఇచ్చే విధంగా, రైతు ఎక్కడ కూడా ఎరువుకి ఇబ్బంది పడకూడదు. ధాన్యం మనం కోతలు అయిన వెంటనే ఆ ధాన్యం గవర్నమెంట్ ఎత్తుకెళ్ళేంత వరకు మనం బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. రైతు ఏ మిల్లుకు తోలుకోవాలంటే ఆ మిల్లుకు తీసుకెళ్ళిన ఘనత మన ప్రభుత్వానికి దక్కుద్ది. రైతు అకౌంట్లో 48 గంటల్లో డబ్బులు వేసిన ఘనత మన ప్రభుత్వానికి దక్కుద్ది. నిరంతరం రైతు కోసం పనిచేస్తూ ఉంది ఈ ప్రభుత్వం. మీరు గమనించండి ఒకసారి, గత ప్రభుత్వంలో ఏం జరిగింది, రైతు అంత నష్టపోయాడు. ఈ ప్రభుత్వంతో ఏం జరిగిందో మీరు ఆలోచన చేయండి. ఈరోజు ఇక్కడ ఈ రాయపాడికి భారతదేశ చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గొప్ప రికార్డు ఉన్నటువంటి విషయం మీ అందరికీ తెలియదు. ఎందుకంటే ఇవాళ అభ్యర్థిగా మనం తాతారావు గారు నిలబెట్టిన తర్వాత ఆయన వైసీపీ నాయకులు భయపెడితే మీ బిల్లులు ఆపేస్తాం, మీ సంగతి చూస్తామంటే భయపడి బాబు నాకు వద్దు, మీరు వేరే క్యాండిడేట్ నిలబెట్టి ఎక్కించుకోమని ఆయన తప్పుకున్నాడు. ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేశారు, నన్ను గెలిపించొద్దు బాబు నా డబ్బు పోద్దని. అయినప్పుడు కూడా రాయపాడు ప్రజలు జనసేన పార్టీ గాజు గుర్తు గెలిపించింది. కాబట్టి ఖచ్చితంగా ఈ జనసేన పార్టీ రాయపాడుని ఎప్పుడూ మర్చిపోదు. ఈ గ్రామాన్ని ఉన్న గ్రామాల్లో ముందు వరుస నిలబెట్టి బాధ్యత నేను తీసుకుంటానని కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు రాయపాడు సొసైటీ మరి పర్సన్ ఇన్ఛార్జిగా మునగాల శివగారు, అలాగే సభ్యులుగా నాగేశ్వరరావు గారు, శ్రీనివాస్ గారు ఇవాళ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మరి రాయపాడు సొసైటీ అనేది ఒక ప్రతిష్టాత్మకమైన సొసైటీ. యువ కెరటానికి ఈ బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. మరి ఈవేళ మరి ఈ బాధ్యతలు స్వీకరించిన ఈ ముగ్గురు కూడా ఈ గ్రామానికి సుపరిచితులు, ఈ గ్రామంలో ఎన్నో మంచి కార్యక్రమాలు చేసిన వ్యక్తులు. మరి ఏదైతే మనకి రావాల్సిన పనిముట్లన్నీ కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తారని చెప్పి అచ్చెన్నాయుడు గారు కూడా ఒక ప్రకటనలో తెలియజేయడం జరిగింది. ఇందులో భాగంగా కొంతమందికి కృషి ట్రాక్టర్లు కొన్ని ఇవ్వడం కూడా జరిగింది. బాధ్యతగా మరి రైతుల్ని ఎప్పుడు కూడా ఇబ్బందులు రాకోకుండా, రైతాంగానికి ఇబ్బందులు వస్తున్నాయంటే పై ఆఫీసర్లకి, అలాగే మన పైనున్న మరి ఎమ్మెల్యే అవనివ్వండి, ఎంపీ అవనివ్వండి, మేము అవనివ్వండి, ఎవరికి తెలియజేసిన మరి రాయపాడు అనే గ్రామం మరి కూటమికి ఒక ఎస్సెట్ అనే పరిస్థితి ఇక్కడ ఉంది. అలాగే మరి శివగారిని, నాగేశ్వరరావు గారిని, శ్రీనివాస్ గారిని ఆశీర్వదిస్తూ మరి ఈవేళ పదవులు అలంకరించి ఈవేళ మీ అందరూ కూడా ఒక గుర్తింపులోకి వచ్చారు. ఆ గుర్తింపుని ప్రజల్లో మీకు మంచి పేరు తెచ్చుకునేలాగా కార్యక్రమాలు చేస్తే మరింత మరి మీకు మంచి పేరు వస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ, రైతులకి మంచి మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి ఈ సొసైటీ ద్వారా మరి ఏదైతే మన గతంలో మరి తీసేసినట్టున్నారో ఈ సొసైటీ కమిషన్ని, మరి అది మళ్ళీ పునరుద్ధరిస్తారని చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే సెప్టెంబర్ 17వ తారీఖు అంటే మన భారత ప్రధాని గౌరవనీయులు పెద్దలు నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు. ఈరోజు భారతదేశాన్ని మరి ఎక్కడికో తీసుకెళ్తూ మరి 3వ స్థానాన్ని ఆర్థికంగా ఎదిగే విధంగా ఈ 11 సంవత్సరాలు ఎన్నో కార్యక్రమాలు చేశారు. అటువంటి వారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మరి సొసైటీ ప్రమాణ స్వీకారం పెట్టినారంటే మీరు గొప్ప అదృష్టవంతులు అనుకోవాలి. మరి ఎందుకంటే ఇక్కడ ఈరోజు సొసైటీ ప్రమాణ స్వీకారం జరిగిన 5 ఏళ్ళు 1924 దాకా ఉన్న ప్రభుత్వం సొసైటీలో అధ్యక్షుడి పదవులు కావాలంటే ₹1,00,000 ప్రజాప్రతినిధులకి సమర్పించుకుంటేనే ఆ సొసైటీకి అధ్యక్షుడిగా ఎలక్షన్ అవ్వడం జరిగింది. అటువంటి ఏమీ లేకుండా ₹1 ఎవరికి ఇవ్వకుండా నిజాయితీగా ఈ నియోజకవర్గంలో మరి కూటమి ప్రభుత్వం టైంలో ఉన్న ప్రతి సొసైటీకి ఎవరైతే అక్కడ పనిచేసిన కార్యకర్త ఉన్నాడో, ఎవరైతే జెండా మోసిన నాయకుడు ఉన్నాడో, ఎవరైతే సీనియర్ నాయకులు ఉన్నారో పార్టీల్లో చూసి వాళ్ళకి ఎటువంటి విధంగా ఖర్చు లేకుండా కూడా ఈ సొసైటీ పదవులు మరి బొలిశెట్టి శ్రీనివాస్ గారు, దాని మీద కూటమి నాయకులు అందరం కలిసి ఈ కట్టబెడతం జరిగింది. అటు పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే గ్రామీణ శాఖ తీసుకుని
ఈ గ్రామాల్లో ఉన్న ప్రజల అవసరాలు తీర్చే విధంగా, మరి వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఈ అటు భారత ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారితో ఆయనకున్న స్నేహం, ఆయన ఉంటే గౌరవం, మరి ఆయన ఏది కోరినా మోడీ గారు నో అని అనరు. నాకు ఇంతటి మరి పెద్ద పదవిని ఇచ్చి నన్ను ఆశీస్సులతో ఇచ్చిన నన్ను ఆశీస్సులతో దీవించి నన్ను ఈ యొక్క సొసైటీ అధ్యక్షునిగా ఎన్నిక చేసినందుకు, అలాగే జనసేన పార్టీ నుండి ఎవరైతే యువకులు ఉన్నారో వాళ్ళకు 2000 నుంచి 10 నుంచి కష్టపడి ఉన్నారో వాళ్ళందరికీ మరి పార్టీ పదవులు ఇవ్వాలని మన ప్రీతమ నాయకులు పవన్ కళ్యాణ్ గారు కానీ లేదా మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు కానీ యువతకి ఇవ్వాలని, యువత ద్వారా మనకి గ్రామాలకి కానీ లేకపోతే పెద్దలుగా మామూలుగా దేనికైనా సరే మరి పెద్దల పాత్ర పోషించాలని, యువకులే పెద్దగా చేయాలని, ఈ రోజులు యువకులతో చేసే పని చేయించాలని నన్ను ఇలా నన్ను ఎన్నుకున్నందుకు ధన్యవాదాలండి సార్. ఇది నేను పదవి పొందినట్టు కాదు, మీ అందరి సహకారంతోనే నాకు వచ్చిందని గౌరవించుకుంటున్నాను. అదే బాధ్యతగా పనిచేస్తున్నామండి నేను ఇక్కడ. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని, ఈ నెల 19న ఏలూరులో తలపెట్టిన చలో మెడికల్ కాలేజ్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వైసీపీ నేత ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు కోరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఈ నెల 19న చలో మెడికల్ కాలేజ్ అనే కరపత్రాలను భువనపల్లి క్యాంప్ కార్యాలయం నందు విద్యార్థి యువజన నాయకులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వాసుబాబు మాట్లాడుతూ ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని ఉద్దేశ్యంతో గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 17 మెడికల్ కాలేజీలు నిర్మాణం చేస్తే కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేటీకరణ చేస్తుందని, ఈ విధానాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయంగా ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ వాడాలని మున్సిపల్ కమిషనర్ ఎం యేసుబాబు అన్నారు. గురువారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో స్వచ్ఛత ఈ సేవ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ సుధాకర్, మున్సిపల్ ఇంజనీర్ వెంకటరమణ, ఏసీపీ జి సీతారాం, డిఈ ఏఈలు పాల్గొన్నారు. Good morning to everyone. Today I came here to wind energy. It is depends on the wind. ప్రతిరోజు కొంత సమయం కార్యక్రమాల కొరకు ఆరోగ్యంగా అందరూ కట్టుబడి ఉంటారని గురించి నేను చేసిన ఈ ముందడుగు ప్రభుత్వం ప్రవేశపెట్టేది ఆరోగ్యం, పర్యావరణం. మనిషి ఆరోగ్యవంతంగా ఉండాలి, జీవనం గడపాలి అంటే 2 విధాలుగా. అంటే మనిషి ఆరోగ్యవంతంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన నియమాల్లో ముందుకెళ్ళాలి, దాంతోపాటు పర్యావరణాన్ని కాపాడుకోవాలి. అంటే ఆరోగ్యవంతమైన నియమాలు ముందుకెళ్ళాలి అంటే ఒక్కసారి చేంజ్ రావాలంటే ఎవరో తేలేరు, రాదు కూడా. అంటే ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్, అలాగే మనం కష్టపడే కొద్ది ఫలితాలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ప్రభుత్వం ప్రస్తుతం ప్లాస్టిక్ నిషేధం ప్రవేశపెట్టింది. అంటే ప్లాస్టిక్ వల్ల జరిగే అనర్థాలు అందరికీ మీకు తెలుసు. దాంట్లో ప్లాస్టిక్ వల్ల క్యాన్సర్ వస్తుంది, ఇతర వ్యాధులు కూడా వస్తున్నాయి. మన పిల్లలు కూడా చాలా చక్కగా అంటే ప్లాస్టిక్ని కాల్చి తగలబెట్టడం వల్ల దానివల్ల ఊపిరితిత్తులు పాడవడం, క్యాన్సర్ వ్యాధి రావడం, అలాగే ప్రజలు ఆరోగ్యాన్ని కోల్పోయి వాళ్ళు మరణించడం కూడా జరుగుతుందని చాలా చెప్పారు. అంటే పర్యావరణాన్ని కాపాడుకోవాలంటే ఏం చెప్పారు, తర్వాత మనం ఆరోగ్యవంతంగా ఉండాలి, మంచి జీవితాన్ని నడపాలంటే ఏం చెప్పారు. అదంతా మనం కూడా ఇప్పుడు ఏం చేసామంటే ఈ జనరేషన్ నుంచి ఈ రోజు ఏర్పాటు చేసిన కార్యక్రమం అంటే ప్లాస్టిక్ లేకుండా మన జీవనం ఎలా గడపాలి అనేది ఒక కాన్సెప్ట్. అలాగే ప్లాస్టిక్ లేకుండా జీవనం గడుపుతూ పర్యావరణాన్ని కాపాడుకోవాలంటే నెక్స్ట్ ఏం చేయాలి అనేది రెండోది. ఈ రెండాటి విషయంలో చూస్తే మనం పిల్లల దగ్గర నుంచి తీసుకెళ్ళాలి. అంటే ఇప్పుడు మన ఇంటి దగ్గర నుంచి మార్పు రావాలి. ఇంటి దగ్గర నుంచి మార్పు రావాలంటే మన ఇంటిలో జనరేట్ అయ్యేది చెత్తను తడి పొడి చెత్తగా అడిగాలి. ఒక బాబు చెప్పాడు స్కూలు, అంటే చెత్తను సెగ్రిగేషన్ చేసి రీసైక్లింగ్ కూడా చేయొచ్చని చెప్పారు. అంటే రీసైక్లింగ్ చేయాలని కాన్సెప్ట్ అబ్బాయికి వచ్చిందంటే రీసైక్లింగ్ చేయాలంటే మనం ఏం చేయాలి, దాన్ని సెగ్రిగేషన్ చేయాలి. తల్లిలో సెగ్రిగేషన్ చేయడంలో ఇబ్బంది పెడితే పిల్లలు చెప్తారు, అమ్మ ఇలా చేయడం వల్ల ఆరోగ్యాన్ని కోల్పోతాం, మనం పర్యావరణానికి
అంతరాయం కలిగించే వాళ్ళు అవుతాం. కనుక మీరు అందరూ కూడా దయచేసి తల్లిదండ్రులుగా మీరు నేను పిల్లలకు చెప్తున్నాం, మీరు ఇది సెగ్రిగేషన్ చేసి మాత్రమే పారిశుద్ధ్య కార్మికులకు ఇవ్వాలి. సో ఇది మీ అందరికీ తెలిసిన యాక్టివిటీ. అది లాస్ట్ ఇయర్ చాలా ప్రెస్టీజియస్గా ఈ యాక్టివిటీ మన డిస్టిక్లో చేసాము. మన డిస్టిక్ అవార్డు కూడా వెళ్ళింది, సెంట్రల్ గవర్నమెంట్ అవార్డు కూడా మన డిస్టిక్ వెళ్ళడం జరిగింది. సో ఇది చాలా మన రెగ్యులర్ లైఫ్లో ఇట్ ఈస్ ఏ వెరీ ఇంపార్టెంట్ యాక్టివిటీ. శానిటేషన్ కానీ లేకపోతే ప్లాస్టిక్ మన లైఫ్ అంతా కూడా ఎక్కువ ఫ్రెండ్లీగా ఉండాలనే ఉద్దేశంతో అనేక రకాల మార్పులు శానిటేషన్ యాక్టివిటీలో ప్రభుత్వం తీసుకొస్తూ ఉంది. మరి గత 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్లయితే అప్పుడున్న శానిటేషన్ పద్ధతులకు ఇప్పటికీ మనం చాలా గమనించదగ్గ అనేక మార్పులు వచ్చినాయి. మరి గత 20 సంవత్సరాల క్రితం మనం ఎక్కడ చూసినా కానీ ఓపెన్ డెఫికేషన్, అదేవిధంగా ఎక్కడ కూడా శుభ్రత లేని ప్రాంతాలు అనేక బ్లాక్ స్పాట్స్ అనేవి ఉండేవి. అయితే వీటిని సబ్సిక్వెంట్గా ప్రభుత్వం మరి వ్యక్తిగత మరుగుదొడ్లు వాటితో పాటుగా మనం నివాస ప్రాంతాలు, రోడ్లు, ఇంటి ముందు, అదేవిధంగా అటువైపు అనేక రకాలుగా మన ఇంటి చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా శుభ్రపరచుకొని మన వ్యక్తిగత లైఫ్ హైజీనిక్గా ఉండాలనే ఉద్దేశంతో సో చాలా రకాల యాక్టివిటీలు చేస్తా ఉన్నాం. వాటిలో ఈ స్వచ్ఛత ఈ సేవ అనేది చాలా ముఖ్యమైనది, చాలా ప్రాముఖ్యమైనది. పెంటపాడు మండలం రావిపాడు గ్రామంలో సర్పంచ్ పెన్నాడ సూరిబాబుతో పాటు పలువురు ఎమ్మెల్యే శ్రీనివాస్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జరిగిన సభలో పుల్లాబాబీ స్వాగత ఉపన్యాసం చేశారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ వైసీపీ నాయకులను ఎవరినీ తాను ఇబ్బందులు పెట్టలేదని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామాల్లో రోడ్లు నిర్మిస్తున్నామన్నారు. రానున్న ఎన్నికల్లో నామినేషన్లు వైసీపీ తరపున వేయడానికి భయపడాలని పిలుపునిచ్చారు. రావిపాడు అభివృద్ధికి గ్రామస్తులు సహకరించాలని కోరారు. సర్పంచ్ పెన్నాడ సూరిబాబు మాట్లాడుతూ గ్రామాభివృద్ధి కోసం వైసీపీ నుండి జనసేన పార్టీలో చేరానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వర్తనపల్లి కాశీ, పాలూరి వెంకటేశ్వరరావు, గూడెం మండలం జడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, ఏఎంసీ డైరెక్టర్ కాజులూరి మల్లేశ్వరరావు, కూటమి నాయకులు పాల్గొన్నారు. తొలుతగా గ్రామంలో ఉన్న వంగవీటి మోహన్ రంగ విగ్రహానికి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేవా వీర గారు, దేవా జగపతి, అల్లు సురేష్ గారు, దేవాల సత్యబాబు గారు, నానయ్య గారు, నాడు ప్రభుతేజ గారు, రోజు నేను 2019లో నిలబడినప్పుడు నా అడుగులో అడిగేసినటువంటి వ్యక్తులు ఈ ఉన్నటువంటి మరి శివ కానీ, ఫణి కానీ, మన సురేష్ కానీ, మరి మల్లేష్ కానీ అందరూ కూడా రాత్రి అయినా నా కూడా తిరిగి అన్నయ్య అన్నట్టు నా కూడా తిరిగి, అదే కాకుండా వేరే ఊర్లు కూడా వాళ్ళు రావడం నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. నేను ఏం చేయగలను నాకు తెలియదు, కానీ నిజంగా రుణం నేను తీసుకోలేను. ఎప్పటికీ నాతో పనిచేసిన వ్యక్తులు, నేను గెలిపించిన వ్యక్తులు ఎప్పుడైనా సరే వాళ్ళకి నా మీద పూర్తి హక్కులు ఉన్నాయి. నేను ఏమైనా వాళ్ళకి చేయడానికి సిద్ధంగా ఉన్నా, నా చేతనైనంత వరకు వాడుకోమని కూడా నేను తెలియజేస్తాను. ఈ గ్రామ ప్రజలు ఎలాంటి తీర్పు ఇచ్చారంటే భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో ఎవరైనా తీర్పు ఇచ్చిన ఘనత రాయపాడు. కాబట్టి ఎప్పుడు నా ఘనత లాంటిది. ఈరోజు రాయపాడు గ్రామం అంటే నన్ను నిజంగా కడుపులో పెట్టుకున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా. ఆ రోజు మన వ్యక్తులను గెలిపించారు, అది నాకు మనోధైర్యాన్ని ఇచ్చింది. ఇదేంటిది క్యాండిడేట్ లేకుండానే జనసేన పార్టీ గెలిచిందంటే రాయపాడులో ఖచ్చితంగా రాష్ట్రం అంతా కూడా జనసేనకి మంచి భవిష్యత్తు ఉంటుందని ఇంకా మరింత ఉత్సాహంగా మనందరూ కలిసి పనిచేసాం. నేను అందుకే ఎప్పుడు కూడా రాయపాడు గ్రామం అంటే ఏ ఫోన్ వచ్చినా 10 నిమిషాల్లో వాళ్ళు పనిచేసి పంపించాలనేది నా ఉద్దేశం. మరి గడిచిన 5 సంవత్సరాలు మనం ఎంత ఇబ్బంది పడ్డామో దాని నుంచి రిలాక్సేషన్ చేసే దిశగా అందరూ కూడా నన్ను గెలిపించారు. మరి ఖచ్చితంగా మరి ఈరోజు సూరిబాబు గారు మన దగ్గర రావడం, ఇవాళ మనకి ఎలక్షన్ లేదు, వాళ్ళ ఎలక్షన్ను మనం జాయిన్ చేసుకుంటలేదు. విలేజ్ వాతావరణంలో ఎప్పుడు కూడా టౌన్లో కలిస్తే ఫ్రీగా కలవలేరు మనుషులు, ఎందుకంటే ఇక్కడ ఎక్కువ పట్టింపులు పంతాలు ఎక్కువ ఉంటాయి. నేను గెలిచిన తర్వాత ఏ వైసీపీ నాయకుడిని ఎక్కడ కూడా పొరపాటుని పోలీస్ కేసు కానీ ఇంత ఇబ్బంది కూడా నేను పెట్టలేదు. ఇక్కడ జగనన్న కాలనీలో ఆ రోజు ఎక్కడో పాపం విశ్లేషణ చోట వేస్తే అక్కడ పాములు ఇబ్బంది పడుతున్నామండి, మాకు ముద్దుని కట్టించాలి, లేకపోతే రోడ్డు వేయాలంటే మన దగ్గర డబ్బు లేక ఈరోజు అక్కడ సొంత డబ్బులతో బలకట్టి చేయించి ఇచ్చాం 10 లక్షలతో. రాబోయే రోజుల్లో నాకు ఇప్పుడు దాకా 14 నెలల కాలంలో నేను అన్ని గ్రామాలకి చేయలేకపోయాను. ముందు గ్రామాలకు వచ్చి రహదారులన్నీ
పునర్నిర్మాణం చేస్తూ ఉన్నాం. పరిపాలకులు చేసినటువంటి అవినీతి పనుల వల్ల రాష్ట్ర ఖజానా చిల్లుపడిన విషయం మీ అందరికీ తెలుసు. ఈరోజు ఖచ్చితంగా ప్రజల కోసం పనిచేయాలనే ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, నరేంద్ర మోడీ గారి సహకారంతో అన్ని విలేజ్లు కూడా బంగారం చేస్తున్న సందర్భం మీరు చూస్తూ ఉన్నారు. రాయపాడి గ్రామాన్ని గడిచి రాబోయే 4 సంవత్సరాల్లో మరింత అభివృద్ధి చేయడానికి మీరందరూ సహకరించవలసిందిగా నేను కోరుకుంటూ ఉన్నా. రాయపాడి గ్రామ అభివృద్ధిలో ఖచ్చితంగా జనసేన మోరు ఉంటుందని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మీరందరూ కలిసి ఉండండి, కలిసి రండి. రాబోయే రోజుల్లో ఈ గ్రామం అభివృద్ధి చేసే బాధ్యత నేను పూర్తిగా తీసుకుంటానని మీకు సెలవిస్తూ ఎమ్మెల్యే అయ్యారు. తాడేపల్లి 175 నియోజకవర్గాల్లో ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ జరగలేనట్టు తాడేపల్లి కూడా జరపాలనే ఆలోచన ఉన్న వ్యక్తి ఈయనే, మన మున్సిపల్ మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు. ఎందుకంటే రాజకీయాలు తెలవు. ఎవరు వచ్చినా సరే, ఏ పార్టీ నాయకులు వచ్చినా, ఎవరు వచ్చినా, ఏ పార్టీ వాళ్ళు వచ్చినా సరే వాళ్ళకి ఏదైనా పని ఉంటే చేసి వ్యక్తి ఎవరన్నా ఉన్నట్టు బొలిశెట్టి శ్రీనివాస్ గారు. ప్రజల కోరిక ఇలా నీతి నిజాయితీగా ఉన్న వాళ్ళకి, ప్రజలకి మంచి చేసే వ్యక్తి ఉన్న వ్యక్తే మన తాడేపల్లి నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి ఇలాంటి వ్యక్తికి మీరు పూర్తి మద్దతు పలకాలని, అలాగే ఇక్కడ మన రాయపాడి గ్రామంలో కూడా ఐక్యతగా ఉండి, అంటే కూటమి తరపున కానీ ఐక్యతగా ఉండి మీరందరూ కూడా అభివృద్ధి చేయించుకుంటాకే ఆయన దగ్గరికి వచ్చి డైరెక్ట్గా మీరు వెళ్ళి చేయించుకోవచ్చు. ఎక్కడన్నా అభివృద్ధి జరగలేదంటే ఆ ఊళ్ళో ఉన్న నాయకులే కొంత ప్రాబ్లం ఉంటుంది. ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే అభివృద్ధి విషయంలో వెనకాడరు. కాబట్టి మీరందరూ కలిసికట్టుగా వెళ్ళి అక్కడ అభివృద్ధి చేయించుకుంటాకే మీరందరూ తోడ్పడాలని, మీరందరూ కూడా ఎమ్మెల్యే ఇలాంటి వ్యక్తిని మనం అందరూ కూడా రేపు రాబోయే కాలంలో కూడా పూర్తి మద్దతు ప్రకటించి విశ్వాసం ఉండించుకుని మీరు అందరూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ. గ్రామం అంతా జనసేన పార్టీలో రాయపాడి గ్రామానికి ఒక ఇమేజ్ ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు సైతం రాయపాడి గురించి చెప్పడం మాకు ఒక వెల్త్గా ఉండేది. ఆ వెల్త్ని కూడా తోటగోపి గారు, సూర్బాబు గారితో అది పూర్తి చేశారు. ఎందుకంటే ఇంకా రాయపాడి అంతా కేవలం జనసేన పార్టీగానే వెలుగొందుతుంది. ముఖ్యంగా జనసేన పార్టీలోకి వస్తున్న వారందరినీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు సొంత బిడ్డలా చూసుకుంటారు. ఎందుకంటే ఆయన కింద స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి. 2019లో జనసేన పార్టీలో పోటీ చేసి ఓడిపోయిన సుమారు 6 కోట్ల రూపాయల బిల్లు ఆఫ్ చేసి వైసీపీ పార్టీలోకి వచ్చామని, నీకు తాడేపల్లిగూడెంలో స్థానం ఇస్తాం, నువ్వు చెప్పిన విధంగా మేము నడుచుకుంటామని వైసీపీ పార్టీ పెద్దలు అన్న నీ జన సైనికులు కాపాడుకోవాలని నిలబడిన దమ్మున్న ధైర్యం ఉన్న వ్యక్తి బొలిశెట్టి శ్రీనివాస్ గారు. కేవలం నువ్వు అధికారంలో ఉన్న వర్కులు చేయలేకుండా ప్రతిపక్ష పార్టీలో ఉండి వర్కులు చేసిన ఘనత బొలిశెట్టి శ్రీనివాస్ గారిది. అంటే రాజకీయ అధికారం లేకపోయినా పనులు చేసే దమ్మున్న వ్యక్తి బొలిశెట్టి శ్రీనివాస్ గారు. ఇంకా చెప్పుకోవాలంటే ఈరోజు వైసీపీ పార్టీ నుంచి వచ్చిన అందరినీ తన సొంత బిడ్డలాగా చూసుకుంటూ బొలిశెట్టి శ్రీనివాస్ గారు కింద స్థాయి నుంచి వచ్చి ప్రజల్లోనూ అలాగే పేదల్లోనూ ఆయన సమస్యలు తీరుస్తారు. ఏదో నేను చేస్తానని చెప్పి ఎదురు చూసి నన్ను నగ్గించారు, కానీ నేను ఏమీ చేయలేకపోయాను. మరి నా గ్రామం అభివృద్ధి కోసం ఇది చేస్తాం కోసం నేను ఇవాళ ఈ పార్టీలో చేరాను. తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు భవన ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వల్వల బాబ్జీ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మారిశెట్టి అజయ్, బీజేపీ నాయకులు ముప్పిడి సురేష్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గొర్రెల శ్రీధర్, పట్నాల రాంపండు, పరిమి రవికుమార్, దాసరి అప్పన్న, పాతూరి రాంప్రసాద్ చౌదరి, పద్మనాభుని మురళి, గంధం సతీష్, ఎస్కే బాజీ, పసలకొండ, పసుమర్తి రామలక్ష్మణ్, ముప్పిడి రమేష్, రుద్రకాశి, ముత్యాల శ్రీనివాస్, దాట్ల జగన్నాథరాజు, బీజేపీ నాయకులు కోట రాంబాబు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ
2014 సంవత్సరంలో నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి పదవి చేపట్టడం జరిగింది. ఆయన ప్రధానమంత్రి అయ్యేటప్పటికీ భారతదేశ చిత్రపటం ఒక రకంగా ఉండేది. ఆయన ప్రధాని పదవిని చేపట్టి 5 సంవత్సరాల్లోనే ప్రధాని అంటే నరేంద్ర మోడీ లాగా ఉండాలన్న విషయాన్ని ప్రపంచ దేశాల చిత్రపటంలో చూపించిన వ్యక్తులు. భారతీయ జనతా పార్టీలో అనేక యోధులు ఉన్నారు. వాజ్పేయి గారు మరి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు షడ్భుజి అనే ఒక విధానాన్ని తీసుకొచ్చి ఈ రోడ్లన్నీ కూడా 4 లైన్స్ 6 లైన్స్గా చేయడానికి కారకుడు. ఆవేళ చంద్రబాబు నాయుడు గారి ఐడియాలజీ కూడా తీసుకుని ఆవేళ మరి ఈ భారతదేశం దిశ ఆ రోజున మరి వాజ్పేయి గారు మార్చారని చెప్పి చెప్పక తప్పదు. అలాంటి వ్యక్తులు యోధులు ఉన్న భారతీయ జనతా పార్టీని 15 సంవత్సరాలుగా అంటే 2014 నుంచి 2025 ఈవేళ 11.5 సంవత్సరాలు అంటే ఇంకో 3.5 సంవత్సరాలు ఉంది. అంతేకాకుండా మళ్ళీ ఎవరో కూడా ఈ దేశంలో మరి ఎన్డీఏ తప్పితే ఇంకొక ప్రభుత్వం రాకోకుండా ప్రజల్ని, మధ్యతరగతి ప్రజల్ని, అలాగే పేదరికంలో మొగ్గుతున్న ప్రజలకి అనేక కార్యక్రమాలని మరి మోడీ గారు, అమిత్ షా గారు మరి ప్రారంభించిన సంగతి మీ అందరికీ తెలుసు. ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదిన వేడుకను ఈరోజు కూటమి సభ్యులందరి ఆధ్వర్యంలో కూడా ఏర్పాటు చేసి కేక్ కట్ చేసేందుకు శుభాభినందనలు తెలియజేయడం. ఏదైతే ఈ యొక్క భారతదేశాన్ని 3 టర్ములుగా ఏకదాటిగా ప్రధానమంత్రి అయిన మహోన్నత వ్యక్తి మన నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని ఒక అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తూ ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సరే వెనుకంజ వేయకుండా ప్రతి దాంట్లోనూ కూడా మరి పోరాట పటిమతోటి ఈరోజు భారతదేశాన్ని మరి అగ్రగామిగా తీర్చిదిద్దిన ఘనత నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదిన వేడుకలను ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ముల్లల బాజీ గారి ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఎత్తున కూటమి సభ్యుల మధ్యలో జరుపుకోవడం చాలా ఆనందకరమైన విషయం. నరేంద్ర మోడీ గారు గత 3 టర్ములుగా భారతదేశాన్ని అప్రతిహాసంగా సాటి దేశాన్ని కూడా చూసి ఈర్షపడేలాగా మన భారతదేశాన్ని ఆయన పరిపాలిస్తున్న తీరు, ప్రతి రాష్ట్రంలో కూడా ఆయన యొక్క నాయకత్వాన్ని బలపరుస్తూ ప్రజలందరూ కూడా ఆయన వెంటనే నడిచి ఈ రోజున ఆయనకి సంపూర్ణ మద్దతు ప్రకటించి ఆయన యొక్క నాయకత్వాన్ని బలపరచడం ద్వారా ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని యొక్క గుర్తింపు, గౌరవం కూడా పెరిగే విధంగా కూడా మోడీ గారి నాయకత్వంలో ఈ రోజున భారతదేశం ఎంతో పటిష్టంగా ఉండడం. అలాగే మరి మోడీ గారు ఈ భారతదేశం ఆర్థిక వ్యవస్థ 12వ స్థానం నుంచి 4వ స్థానం తీసుకొచ్చారంటే అప్పుల్లో ఉన్న భారతదేశాన్ని మరి ఈ రోజున భారతదేశం యొక్క చూసే పరిస్థితి ఇచ్చారు. మరి ఇంతకుముందు అభివృద్ధి చెందుతున్న భారతదేశం అనేవారు, ఇప్పుడు అభివృద్ధి చెందిన భారతదేశం. అలాగే మరి ఎన్నో జటిలమైన సమస్యలు 370 ఆర్టికల్ అయితే ఏంటి, తలక్ అయితే ఏంటి, జమ్మూ కాశ్మీర్ మరి విషయం అయితే ఏంటి, అలాగే అయోధ్య రామాలయం విషయం ఏంటి, ఇవన్నీ కూడా ఈ మనం బతుకుండగా చూస్తామా ఈ సమస్య పరిష్కారం అవుద్దా అన్న అలాంటి సమస్యల్ని మోడీ గారు మంచి చిన్న రక్తపాతం కూడా జరగకుండా పరిష్కరించడంలో మరి ఆయన్ని చరిత్రను మనం ఏమాత్రం మెచ్చుకోవడంలో ఆశ్చర్యం లేదు. ప్రధాని నరేంద్ర మోడీ 75వ పుట్టినరోజు సందర్భంగా యాగర్లపల్లి అర్బన్ హెల్త్ సెంటర్లో స్వస్తి నారీ సశక్తి పరివార్ అభియాన్ 8వ రాష్ట్రీయ పోషణ్ మహా కార్యక్రమం మహిళలు, పిల్లల ఆరోగ్యంపై దృష్టి సాధించాలని ప్రధాని నరేంద్ర మోడీజీ తన 75వ పుట్టినరోజు సందర్భంగా యాగర్లపల్లి యూపీహెచ్సిలో జరిగింది.
యాగర్లపల్లి జనసేన పార్టీ 24వ వార్డు ఇన్ఛార్జ్ పోలిశెట్టి సుబ్బారావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. స్వస్తి నారి సశక్త్ పరివార్ ఈ కార్యక్రమం దేశంలో మహిళలు పిల్లల కోసం చేపట్టిన అతిపెద్ద ఆరోగ్య కార్యక్రమాల్లో ఇది ఒకటి. ఈ కార్యక్రమం మహిళలు పిల్లలు ఆరోగ్యం దృష్టి పెడుతూ దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు 1 లక్ష పైగా ఆరోగ్యశ్రీ శిబిరాలు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో సాధారణంగా ఆరోగ్య పరీక్షలు గైనకాలజికల్ చెకప్లు, గర్భాశయ క్యాన్సర్ మరియు రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు మరియు కంటి పరీక్షలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తాడేపల్లిగూడెం పట్టణ జనసేన పార్టీ అధ్యక్షుడు వత్తనపల్లి కాశీ, టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి గొర్రెల శ్రీధర్, డాక్టర్ తనూజ, డాక్టర్ రవి పాల్గొన్నారు. స్థానిక 24వ వార్డు పిహెచ్సి సెంటర్లో మరి ఏదైతే నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదిన సందర్భంగా స్వస్తి నారీ సశక్తి పరివార్ అనే ఒక మంచి కార్యక్రమాన్ని నిన్న ప్రారంభించడం, తద్వారా ఈరోజు ఈ పిహెచ్సి సెంటర్లో ఈ మంచి కార్యక్రమంలో పాల్గొనడం, తద్వారా ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో భుజస్కంధాల మీద వేసుకొని ఎవరైతే ఆశా వర్కర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు పేషెంట్స్ని తీసుకొచ్చే విషయంలో కానీ ఇక్కడ ఈ క్యాంపుని పూర్తి సక్సెస్ చేసే విషయంలో పూర్తి స్థాయిలో పనిచేసిన ఆశా వర్కర్స్ అందరికీ, అలాగే ఏదైతే మరి సుపోషిత భారత్ సంక్షేమ భారత్ అనే ఒక పోషణాకారం ఆహారం అందించడానికి మా అంగన్వాడీ టీచర్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున మంచి రకరకాలైన పోషకమైన వంటలు తీసుకురావడం, తద్వారా ఇవాటి కార్యక్రమాన్ని ఇంత బాగా తీసుకొచ్చినందుకు మరొకసారి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిన్న పుట్టినరోజు సందర్భంగా మరి భారతదేశ వ్యాప్తంగా మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ అనే కార్యక్రమం ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్లో ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా నిన్న మన ఏరియా గవర్నమెంట్ హాస్పిటల్లో మరి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో అక్కడ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఏదైతే మహిళలందరూ కూడా ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆ కుటుంబం ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే ఆదాయంతో పిల్లలను కానీ వీళ్ళని కానీ విద్యార్థులను కానీ అందరినీ కూడా చదివించుకున్నాం. ఆ కుటుంబంలో మహిళ బాగుంటే ఆ కుటుంబం బాగుంటుంది. ఆ కుటుంబం బాగున్న కాడి నుంచి ఆ గ్రామం కాడి నుంచి జిల్లా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళలు ఎక్కడ ఉంటే అక్కడ మనకి లక్ష్మీదేవి ఉంటుంది అనేది మనందరి ఆలోచన. దాంట్లో భాగంగా ఈ మహిళలందరూ కూడా ఆరోగ్యవంతంగా ఉండాలనే ఉద్దేశంతో మరి సుమారు వారోత్సవాల కార్యక్రమం కింద ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ఈరోజు యాగర్లపల్లిలో పిహెచ్సి హాస్పిటల్లో ఏదైతే మన తనుజాగం మేడం గారు అలాగే రవి గారు అలాగే దీప్తి మేడం గారు రావడం జరిగింది. వాళ్ళతోటి మహిళలందరికీ కూడా గైనకాలజీ కంప్లైంట్లు అయితే ఏమున్నాయో మరి అవన్నీ కూడా మీరు చూపించుకుని ఉచితంగా మందులు పొందాలని ఒక ఆలోచనతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ యూపీహెచ్సి యాగర్లపల్లిలో శక్తి నారీ సశక్త్ పరివార్ అభియాన్ ప్రోగ్రాం జరుగుతుంది. దీని అర్థం ఏంటంటే ఆరోగ్యవంతమైన మహిళలు బలమైన కుటుంబాలు అని అర్థం. అంటే మన ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఎంత ఆరోగ్యకరంగా ఉంటారో ఆ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ మంచి ఆరోగ్యంతో ఉండాలి అని ఈ ప్రోగ్రాం సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు పెట్టారు. నిన్న ప్రధానమంత్రి మోదీ గారు నిన్న మధ్యప్రదేశ్లో ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు. ఇవాళ మన యూపీహెచ్సి యాగర్లపల్లిలో మేము ఆడవాళ్ళకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైతే ఉంటాయో లైక్ గైనకాలజీ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే ప్రెగ్నెంట్ విమెన్ కానీ స్కూల్కి వెళ్ళే పిల్లలకి రక్త పరీక్షలు చేయడం కానీ లేకపోతే వాళ్ళకి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వాళ్ళని మేము ఇంకా పై హాస్పిటల్కి పంపిస్తాము. ఇప్పుడు ఇది కాకుండా ఇంకా NCD 4.0 ప్రోగ్రామ్ అని మేమందరం లాంచ్ చేశాము. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ మసాలా దినుసులు ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక
తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, MBBS, MS, OBG, DMAS, ఫెలో, ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు. నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు. పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, MBBS, MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. విద్యార్థులు మద్యం, మత్తు పదార్థాలు వంటి ఆకర్షణలకు గురి అయితే వారి జీవితం నాశనం అవుతుందని తాడేపల్లిగూడెం ఎక్సైజ్ CI స్వరాజ్యలక్ష్మి హెచ్చరించారు. గురువారం స్థానిక TSM జడ్పీ హైస్కూల్లో దేవి ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల వల్ల కలిగే నష్టాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. దేవి ఎడ్యుకేషనల్ అండ్ సొసైటీ వ్యవస్థాపకురాలు మల్లిపూడి కనకదుర్గాదేవి మరో అతిథిగా పాల్గొన్నారు. ఎక్సైజ్ CI స్వరాజ్యలక్ష్మి, దేవి ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్పర్సన్ మల్లిపూడి కనకదుర్గాదేవి, ఎక్సైజ్ SA దొరబాబులు మాట్లాడుతూ సిగరెట్టు, మత్తు పానీయాలు పట్ల యువతరం ఆకర్షణకు గురవుతూ తమ భవిష్యత్తును బలి చేసుకుంటున్నారని వివరించారు. వారి కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయని వివరిస్తూ వాటి జోలికి పోవద్దని సూచించారు. మీ ఇంట్లో తండ్రి మత్తు పానీయాలకు అలవాటు పడితే మీరే వారికి నచ్చ చెప్పాలన్నారు. సైకాలజిస్ట్ తేతల గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ సమాజంలో నేటి పరిస్థితులు విద్యార్థుల జీవితాలను నష్టం చేయబోతున్నాయన్నారు. మాట్లాడిన ప్రతి వాడు స్నేహితుడు కాదు. తర్వాత వాటిలో కూడా ర్యాంక్ ఉంటే మంచి జాబ్స్ వస్తాయి. కార్పొరేట్ ఆఫీసెస్ లో కూడా మా డిపార్ట్మెంట్ పరంగా ప్రభుత్వం నిర్దేశించిన ఈ నషాముక్తి భారత్ కార్యక్రమంలో భాగంగా మేము అన్ని స్కూల్స్, అన్ని కాలేజెస్ కూడా వెళ్ళి మీలాంటి పిల్లలకి అవగాహన కార్యక్రమాన్ని ఇస్తున్నాము. మత్తు పదార్థానికి వ్యతిరేకంగా ఇవన్నీ మీకు తెలియవా అంటే మాకంటే మీకు ఎక్కువగా తెలుసు. కానీ మీరు చిన్న పిల్లలు ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా మీరందరూ ఈ అవగాహన కార్యక్రమాన్ని వినియోగించుకుంటారని ఆశిస్తున్నాను. మత్తు పదార్థాలు అంటే మీ అందరికీ తెలుసు కదా, సైన్స్ చదువుకుంటున్నారు కదా. ఏం కలెక్ట్ చేస్తే మత్తు పదార్థాలు ముందుకుండా మత్తు పదార్థాలు అంటే పేరు, ఆ పేరులోనే ఉంది. మీకేం కలెక్ట్ చేస్తుంది? మత్తుని కలెక్ట్ చేస్తుంది. ఆ మత్తుని కలెక్ట్ చేసే క్రమంలో భాగంగా మీకు చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న ఏమైనా ఈ సిగరెట్, ఆల్కహాల్ లేదా గంజాయి, కొకైన్, హెరాయిన్ ఇటువంటివన్నీ మత్తు పదార్థాల కోవలోకి వస్తాయి. 15 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నటువంటి మల్లిపూడి కనకదుర్గాదేవి గారు మరియు శ్రీ మల్లిపూడి మిత్ర గారికి, అలాగే ఇక్కడ ఇచ్చేసినటువంటి ఉపాధ్యాయులకు, ప్రియమైన చిన్నారులారా, పాత్రికేయ మిత్రులారా, మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వక్తలు చాలా మంచి విషయాలు చెప్పి ఉన్నారు. మా మేడం గారు మిమ్మల్ని అందరినీ స్ట్రైట్గా కూర్చోమని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ భూమి మీద ఉండే అనేక జీవరాశులు దేని యొక్క వెన్నుముక కూడా భూమికి లంబంగా ఉండదు, భూమికి సమాంతరంగా ఉంటుంది. ఒక కుక్క వెన్నుపోసు తీసుకుంటే భూమికి సమాంతరంగా ఉంటుంది, ఏదైనా తీసుకోండి. కానీ ఒక మనిషి యొక్క వెన్నుపోసు మాత్రమే భూమికి లంబంగా ఉంటుంది. అది మీరు నిటారుగా పెట్టినప్పుడు అందులోంచి వచ్చేటువంటి ఒక ద్రవం మెదడులోకి వెళ్తూ ఒక మనిషి చెప్పినటువంటి విషయాన్ని పూర్తిగా ఆకలింపు చేసుకునే స్థితికి వెళ్తుంది. ఖచ్చితమైనటువంటి క్రమశిక్షణ అవసరం.
ఈరోజు పిల్లలందరూ కూడా మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, ఏంటి, ఎలా చదువుతున్నాము అనేది మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటే ప్రతి ఒక్క క్లాస్లోనూ ఒక టీచర్ పాఠం అందరికీ చెప్తారు. మనకే ఎందుకు తక్కువ వస్తున్నాయని మీలో మీరే ప్రశ్నించుకోవాలి. ఒక క్లాస్ రూమ్లో ఒక 20 మెంబర్స్ ఉంటే పాఠం చెప్పేది ఒకరికి మాత్రమే ప్రత్యేకంగా చెప్పరు టీచరు, అవునా కదా? అందరికీ చెప్తారు. మరి అందరికీ సమానమైన మార్కులే రావాలి కదా, అంటే మన కష్టపడడంలో తేడా ఉంది. అది గమనించి ప్రతి ఒక్కళ్ళు మంచి మార్కులు సాధించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈ మధ్యలో ఏంటంటే టీవీలు, యూట్యూబ్లు, మీరు ఫోన్స్, స్కూల్లోకి నాట్ అలౌడ్ ఫోన్ అన్నప్పటికీ కూడా ఇంటికి వెళ్ళగానే అమ్మ ఫోను, నాన్న ఫోను, లేదా మీకు ఫోన్ ఉంటేనో ఫోన్ తీసుకుని యూట్యూబ్లో చూడడం, రీల్స్ చూడడం, ఇవన్నీ చూసి ట్రై చేసి ఫోన్స్ వల్ల కూడా చాలా ప్రమాదాలు ఉన్నాయి. మీరు చదువుకునే టైంని తగ్గిస్తుంది, మీకు తెలియని అలవాట్లనే ఫోన్ నేర్పిస్తుంది. ఫోన్ ఎందుకంటే ఒక మంచి విషయాన్ని మనం అంటే వెంటనే ఏదైనా ఒక విషయాన్ని మనం అవతల వాళ్ళకి తెలియపరచాలన్నా, మనం తెలుసుకోవాలన్నా అవకాశం ఉండే విధంగా మనకి ఫోన్ని రూపొందించారు. పేదల పాలిట కల్పతరువుగా పనిచేస్తున్న దేశ ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంలో వారం రోజుల పాటు వేడుకగా రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం పేదలకు ఉచిత వైద్య సేవలను అందించే 108 అంబులెన్స్ను ఎమ్మెల్యే ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ గురువారం తాడేపల్లిగూడెం క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోడీ పుట్టినరోజు వారోత్సవాల్లో భాగంగా తల్లి బిడ్డ పరిపూర్ణ ఆరోగ్యంగా ఉండాలన్న కృతనిశ్చయంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదవారికి ఉచిత సేవలను అందిస్తున్నారని స్పష్టం చేశారు. అందులో భాగంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో 108 అంబులెన్స్ ప్రారంభించి ప్రజలకు అంకితం చేస్తామని తెలిపారు. గ్రామాలలో స్త్రీలను అత్యంత వేగవంతంగా ఆసుపత్రులకు చేర్చేందుకే అంబులెన్సులు ప్రజలకు చేరువలో ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో జనసేన నాయకులు వర్తనపల్లి కాశీ, పుల్లా బాబీ, ఎడపా ప్రసాద్, నేలపాల దినేష్ యాదవ్, అడ్డగర్ల సూరి, గుండుమోగుల సురేష్, ఎర్రంశెట్టి శ్రీను తదితరులు పాల్గొన్నారు. నాయుడు గారు, అదేవిధంగా సత్యకుమార్ గారు అందరూ కలిసి అన్ని హాస్పిటల్స్కి అంబులెన్సులు ఇవ్వడం, అంతేకాకుండా ఇది అర్జెన్సీ ఇక్కడి చిన్న రోడ్ల మీద యాక్సిడెంట్ స్పాట్ నుంచి హాస్పిటల్ వరకు, అదేవిధంగా ఏలూరు హాస్పిటల్ వరకు దీన్ని పర్మిట్ చేశారు. మరి చాలా శుభసూచక, ఎందుకంటే నిరుపేదలకి అందరికీ ఉపయోగకరమైంది. ఇవాళ అంబులెన్స్, వెంటిలేటర్ అంబులెన్స్ కావాలంటే చాలా కాస్ట్లీ, డబ్బుతో కూడినటువంటి పని. దాన్ని ఫ్రీగా తీసుకెళ్లే విధంగా ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాలన్నీ చేపట్టడం శుభసూచకం. ఎందుకంటే మొన్నటి వరకు గవర్నెన్స్ అనేది లేదు. ఈరోజు ప్రభుత్వం తరపున ప్రజలకు అందేటువంటి ప్రతి అవకాశాన్ని మీకు ఉపయోగపడే విధంగా మేము కానీ, మంత్రులు కానీ, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ ఈ ప్రజలకు ఏదో చేయాలని తపంతో పనిచేస్తున్న ప్రభుత్వం ఇది. ఇవాళ పొద్దున్నే అన్ని రంగాల్లోనూ, ఇవాళ హాస్పిటల్స్లో కూడా ఇవాళ నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా మరిన్ని హాస్పిటల్స్లోనూ ఈరోజు వారం రోజుల పాటు ఒక వారోత్సవాల్లో పెట్టి, మరి ఏదైతే తల్లి బిడ్డ ఇద్దరు ఆరోగ్యంగా ఉండాలనే ఒక స్కీమ్ని పెట్టి, మరి ఆ విధంగా అన్ని చోట్ల కూడా హాస్పిటల్ అప్రమత్తం చేసి, మరి స్త్రీ బాగుంటే ఆ కుటుంబం బాగుంటుందన్న ఆలోచనతో పనిచేస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఈ కూటమి అంతా కూడా ప్రజలకి చేరువుగా పనిచేస్తూ ఉన్నాం. ఆర్థిక ఇబ్బంది వెంటాడుతున్నప్పుడు ఖచ్చితంగా మరి నారా చంద్రబాబు అనుభవంతో 14 నెలలుగా లాక్కొస్తూ ఉన్నాం. నియోజకవర్గానికి కొత్త టెక్నాలజీతో 108 అంబులెన్స్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సహకారంతో, మా ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారి కోరికతో, సత్యశ్రీ ఆరోగ్య శాఖ మంత్రి గారికి తాడేపల్లిగూడెంకి ఇప్పుడు పాతదైపోయింది వెహికల్, కొత్త వెహికల్, కొత్త టెక్నాలజీతో వచ్చిన వెహికల్ని మా తాడేపల్లిగూడెంకి ఇవ్వాలని ఆరోగ్య శాఖ మంత్రి గారితో మాట్లాడతాం. ఆ స్టాఫ్ అందరూ కూడా చెప్పడం సార్ ద్వారా ఈ కొత్త వెహికల్ని తాడేపల్లిగూడెం మండలానికి, అలాగే చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకి, పక్క ఉంగుటూరుకు కూడా అక్కడ వెహికల్ బిజీ అయినా సరే తాడేపల్లిగూడెం నుంచి వెళ్ళే విధంగా కొత్త టెక్నాలజీతో వెంటిలేటర్ వెహికల్ని సార్ ఈరోజు ప్రారంభించడం జరిగింది. దీనికి మా అందరి తరపున 108 స్టాఫ్ తరపున అందరి తరపున మా ఎమ్మెల్యే సార్కి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. స్థానిక 14వ వార్డు సత్యనారాయణపేట స్వర్ణాంధ్ర యూత్ ఆధ్వర్యంలో 51వ గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం భారీ అన్న సమారాధన జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కిల్లాడి ప్రసాద్, మాజీ కౌన్సిలర్ కిల్లాడి గంగాభవాని, కిల్లాడి శ్రీనివాసరావు, ఇమ్మంది కృష్ణ, నీలం రమణ, గొల్లా త్రిమూర్తులు, ఇమ్మంది శివ, ఇమ్మంది దొరబాబు, గొల్లా అయ్యప్ప,
కందరబోయిన రమణ, సలాది అప్పారావు తదితరులు పాల్గొన్నారు. కిలాడి ప్రసాద్ మాట్లాడుతూ 50 సంవత్సరాలుగా సత్యనారాయణపేటలో గణపతి నవరాత్రి ఉత్సవాలు పురస్కరించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు, ఊరేగింపు అనంతరం భారీ అన్న సమారాధన ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఇలా వెళ్ళరండి. 14వ వార్డు సత్యనారాయణపేటలో సున్నంద కమిటీ వారు 14వ వార్డు చిన్న పెద్ద ఆడ మగ అందరూ కలిసి చేసే పండుగ ఏముందంటే వినాయకుడి పండుగ ఒకటే. అలాంటిది 50 సంవత్సరాలు పూజ చేసుకుని 51వ సంవత్సరం అడుగుపెట్టి నవరాత్రులు చేసి బ్రహ్మాండమైన ఉదయం పెట్టి ఇవాళ అఖండ అన్న సమారాధన ఏర్పాటు చేసిన కమిటీ వారికి పేరు అభినందన తెలియజేసుకుంటున్నాను. అన్నదానం అంటే మామూలుగా మన ఇళ్ళల్లో పెళ్ళిళ్ళు చేసుకుంటాం, అంతకన్నా బాగా కమిటీ వారు చేసిన అభినందన తెలియజేసుకుంటూ ఈ గణపతి నవరాత్రులకి సహకరించిన ప్రతి వాళ్ళందరికీ కూడా అభినందన తెలియజేసుకుంటూ ఈ 14వ వార్డులో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, మహిళలు నిండుదల ఉండాలని, విద్యార్థులు బాగా చదువుకోవాలని, రైతుల పంటలు బాగుండాలని కోరుకుంటూ, అలాగే ఎక్కడైతే అన్నదానం జరుగుద్దో ఆ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ యూత్ కమిటీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 50 సంవత్సరాలుగా సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వినాయకుడు అంటే విఘ్నాలు కలిగించుకోకుండా ఏ పని చేసినా విజయం చేయించగలడు అని ఒక సాంప్రదాయం మనకి పూర్వం నుంచి ఉంది. అదే సాంప్రదాయాన్ని మనం పాటిస్తూ మనం అందరం కూడా ఏ పూజ చేసినప్పటికీ కూడా వినాయకుని పూజించడం అనేది ఒక ప్రక్రియ కింద మనం పెట్టుకున్నాం. అదేవిధంగా తల్లిదండ్రుల యొక్క మనకి తల్లిదండ్రుల యొక్క ప్రత్యేకమైన ఏ విధంగా వాళ్ళని దైవంతో సమానం అనేది సాటి చెప్పేదే వినాయక చవితి. కిలాడి ఆంజనేయ రైస్ మిల్లుగా భారీ అన్న సమాధానం జరుగుతున్నది. గత 51 సంవత్సరం నుండి మరి ఈ పేటలో పేట పెద్దలు కానీ, పేట చిన్నలు కానీ, వార్డు మహిళలు కానీ అందరూ కూడా కలిసికట్టుగా ఒక మాట దాటిగా ఈ యొక్క గణపతి ఉత్సవాలు చేసుకుంటూ మరి 51వ ఉత్సవం సందర్భంగా ఈరోజు భారీ అన్న సమాధాన కార్యక్రమం మొదలు పెడుతున్నారు. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కిలాడి ప్రసాద్ గారికి, బీజేపీ నాయకులకు, తెలుగుదేశం నాయకులకు, కూటమి నాయకులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి, మాకు సందాలు ఇచ్చినా, బియ్యాలు ఇచ్చినా, ఏ రకంగా అయినా సరే మాకు పెరుగులు ఇచ్చిన దాతలు అందరికీ కూడా ఈ యొక్క సభాముఖంగా మేము ఏం చేస్తాం ఏంటంటే ఆ విఘ్నేశ్వర ఆశీస్సులు వాళ్ళందరికీ ఉండాలని, వాళ్ళంతా సిరి సంపద ఉండాలని, రాబోయే సంవత్సరాలు కూడా మాకు ప్రోత్సహించి మా ఎన్నుండి తట్టి ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయంగా ముందుకు నడిపిస్తామని చెప్పి ఆశిస్తున్నాం. తాడేపల్లిగూడెం 1వ వార్డు ఎక్స్ మిలిటరీ కాలనీలో శ్రీ వరసిద్ధి వినాయక యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా గురువారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఏఎంసీ చైర్మన్ చేపల మంగాభాయ్ రమేష్ ప్రారంభించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్న సమారాధన స్వీకరించారు. ఈ కార్యక్రమంలో 1వ వార్డు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ చేపల రమేష్, యూత్ సభ్యులు, జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. రామకృష్ణ గారు ఒక బియ్యం బస్తా భక్తులకి మనమే దయచేసి కేవలం డ్రమ్ముల్లో మాత్రమే. తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఎక్స్ మిలిటరీ కాలనీ 1వ వార్డులో ఇక్కడ వేచేసి ఉన్న శ్రీ గణపతి నవరాత్రుల సందర్భంగా ఇక్కడ శ్రీ వరసిద్ధి వినాయక చవితి కమిటీ వారు సుమారు 2000 మందికి అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్తులందరికీ అలాగే ఈ కమిటీ మెంబర్స్కి ఆ భగవంతుని ఆశీస్సులు నిండుగా ఉండాలని కోరుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు ఈ వరసిద్ధి వినాయకి ఇది 7వ సంవత్సరం ఇలాగే కంటిన్యూగా చేయాలని ఇక్కడ ఉన్న కమిటీ పెద్దలకు, ఈ ఎక్స్ మిలిటరీ కాలనీ పెద్దలందరికీ తెలియజేసుకుంటూ ఇక్కడ ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ అలాగే వరసిద్ధి వినాయక కమిటీ వారికి, సివిఎం యూత్ వారికి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ జై భీమ్, జై బుల్శెట్టి, జై జనసేన. వరసిద్ధి వినాయక కమిటీ తరఫున ఇక్కడ ఇచ్చేసిన పెద్దలందరికీ మా ధన్యవాదాలండి. ఈ వరసిద్ధి వినాయక 7వ సంవత్సరం భారీ అన్న సందర్భంతో, భారీ ఊరేగింపుతో ఏ ఇబ్బంది లేకుండా అంతా సక్రమంగా జరిగిందండి. దేవుడి ఆశీస్సులతో ఇక్కడ ఉన్న మా పెద్దలతో
మా రమేష్ అన్నయ్యతో, పల్లపాటి అశోక్ బాబాయ్తో, అలాగే చిట్టన్నయ్యతో, మన సందగ రామనన్నయ్యతో అందరికీ మన నాగరాజు గారికి అందరూ సహకారంతో చాలా గొప్పగా అయిందండి. ఇప్పుడు దాకా ఈ కార్యక్రమం ఇలాగే ఇక్కడ ఉన్న భక్తులు కూడా బాగా పుంజుకొని బాగా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారండి. ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్తే అండి. అందరికీ నమస్కారం అండి. మేము ఇక్కడ ఫస్ట్ వార్డు మిలిటరీ కాలనీలో వరసిద్ధి వినాయక చవితి చేసామండి. గొప్ప ఊరేగింపు జరిగింది. అన్నసరాపన బాగా జరిగిందండి. అన్ని 2000 జనానికి భోజనాలు సమృద్ధిగా పెట్టామండి. సేవా కార్యక్రమాలకు దాతల సహకారం ముఖ్యమని జనసేన పట్టణ అధ్యక్షులు వత్తనపల్లి కాశీ, పట్టణ టీడీపీ అధ్యక్షులు పట్నాల రాంపండు అన్నారు. స్థానిక రామారావుపేట గణేష్ యూత్ గణపతి నవరాత్రులు అన్న సమారాధన కార్యక్రమంకు పేరిచెర్ల ఫౌండేషన్ చైర్పర్సన్ లయన్ పేరిచెర్ల మురళీకృష్ణంరాజు 20,000 రూపాయల నగదును, డైమండ్స్ లయన్స్ క్లబ్ తరపున రైస్ బ్యాగ్ను కాశీ చేతుల మీదుగా గణేష్ యూత్ కమిటీకు అందజేశారు. గత 20 సంవత్సరాలుగా పేరిచెర్ల ఫౌండేషన్ పేరిట పేరిచెర్ల మురళీకృష్ణంరాజు పార్టీలకు అతీతంగా నియోజకవర్గంలో దిగువ వర్గాలకు సేవలను అందిస్తున్నారన్నారు. డైమండ్స్ లయన్స్ సభ్యులు మద్దుకూరి మోహన్ ప్రసాద్, కోటి విజయ్ కుమార్, కాళ్ల గోపీకృష్ణ, జొన్నల సతీష్, ఎస్వీసీ సత్యబాబు, మానేపల్లి వెంకట సునీల్ కుమార్లు కమిటీ రైస్ బ్యాగులు అందించారు. లయన్ పేరిచెర్ల మురళీకృష్ణంరాజు మాట్లాడుతూ గత 24 సంవత్సరాల నుండి గణపతి నవరాత్రులు చేస్తున్న గణేష్ యూత్ వారిని ప్రోత్సాహం అందిస్తున్న సహకరిస్తున్న దాతలకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ సామన సత్యనారాయణ, ఎర్ర ఆంజనేయ స్వామి, మృత్యుంజయ కుమార్, కన్నాజీ శ్రీనివాస్, గణేష్ యూత్ కమిటీ, రుద్ర వినయ్, రుద్ర పెదకాపు, అమలకంటి రమేష్, తాళ్ల సూరిబాబు, చాపల శివ, జట్టి సాయి వెంకట్, జేడీఐ ఈశ్వర్, ముదునూరి శివరామరాజు తదితరులు పాల్గొన్నారు. పేరుచెర్ల ఫౌండేషన్ అధ్యక్షులు పేరుచెర్ల మురళీకృష్ణ గారి ఆధ్వర్యంలో సుమారు 20 సంవత్సరాల నుంచి ఈ ఫౌండేషన్ స్థాపించిన నుంచి ఈ నియోజకవర్గంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. దాంట్లో మేము కూడా చాలాసార్లు పాల్గొనడం జరిగింది. ఎందుకంటే మేమందరం కూడా పార్టీలకి వేరే అయినా సరే సేవా కార్యక్రమంలో అందరూ కలిసి చేసేవాళ్ళం. సేవా కార్యక్రమంలో పోటీ పడేవాళ్ళం. ఆ రోజుల్లో ఏబీవీపీ కానించి బీజేపీ కానీ టీడీపీ కానీ ఇలాగా చేసే కార్యక్రమాల్లో అందరూ కూడా మరి జనసేన పార్టీలో కానీ మేమందరం కూడా సేవా కార్యక్రమంలో ముందుండేవాళ్ళం. రాజకీయాలకి తర్వాత మేము పెద్దపీట వేసేవాళ్ళం. మరి ఏదైతే సేవా కార్యక్రమాల్లో నిరంతరం కూడా పనిచేసి మురళీకృష్ణరాజు గారు మరి కరోనా టైంలో ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు మరి మీడియా మిత్రులు కానీ అలాగే ప్రజలకు కానీ మరి ఇక్కడ గణేష్ ఉత్సవాల్లో కూడా ఆ రోజుల్లో కూడా మరి ఇక్కడ విగ్రహాన్ని నిలబెట్టి మరి ఆటంకం రాకుండా ప్రతి సంవత్సరం కూడా సుమారు 24 సంవత్సరాల నుంచి మరి రామారావుపేటలో గణేష్ యూత్ ఆధ్వర్యంలో జరిగేది. మరి అటువంటిది ఆటంకం రాకూడదని కూడా మరి ఆ రోజుల్లో గణేష్ ఉత్సవాలు ఇక్కడ చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఈరోజు 20వ వార్డులో గణేష్ నవరాత్రుల సందర్భంగా గణేష్ యూత్ ఆధ్వర్యంలో 24 సంవత్సరాలు పూర్తి చేసుకొని కార్యక్రమంలో రేపు అన్నదాన కార్యక్రమం కమిటీ వారికి ముందు 24 సంవత్సరాలు చేయడం అంటే మాటలు కాదు. అలాగే ప్రోత్సహించే దాత మా బావగారైన మురళీకృష్ణరాజు గారు 24 సంవత్సరాల నుంచి మనం ఏ సేవా కార్యక్రమం చేసినా కూడా మమ్మల్ని కాయకడం అనుమతి. సేవా కార్యక్రమంలో ఏ కార్యక్రమం కావాలన్నా ఏ నిరుపేదకి ఏదో వచ్చినా సరే తన ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సాయం అందించడమే కాకుండా లయన్స్ డైమండ్ క్లబ్ ద్వారా ఇంకా సేవలు విస్తరణ చేస్తున్న అలాంటి వ్యక్తి మాకు స్నేహితుడిగా దొరకడం మాకు ఆనందకరం. ఒక సంవత్సరం చేయడానికే బాధపడే జనం ఈ రోజుల్లో 24 సంవత్సరాలు పూర్తి చేసుకుని వచ్చే సంవత్సరం సిల్వర్ జూబ్లీ చేసుకుంటున్నారంటే ఆ గణేష్ యూత్ అది ఆంజనేయ స్వామి దయ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఏ కార్యక్రమం చేసినా సరే భక్తులు సహాయ సహకారాలు ఉండాలి. మనలో ఉన్న కమిటీలో ఉన్న నిజాయితీ నిబద్ధతే మనల్ని కాపాడుతుందని తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా రేపు జరగబోయే అన్నదానం ప్రతి భక్తులు వచ్చి ఈ కార్యక్రమం దిగ్విజయం చేస్తారని కోరుకుంటున్నాం. జై గణేష. స్థానిక 29వ వార్డు రామారావుపేటలో ఏం చేస్తున్నటువంటి మరి గణేష్ యూత్ ఆధ్వర్యంలో గత 24 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి గణపతి నవరాత్రులు ముగింపు మహా అన్నదాన కార్యక్రమం రేపు 19వ తారీఖు శుక్రవారం నాడు తలపెట్టారు ఈ కమిటీ వారు. మరి వారికి ప్రతి సంవత్సరం మేము అందించే పేర్చెర్ల ఫౌండేషన్ సహకారం, అదేవిధంగా తాడేపల్లి తరఫున మా సభ్యులు మా సామన సత్యనారాయణ గారు, జొన్నల సతీష్ గారు, అదేవిధంగా కాళ్ళ గోపీకృష్ణ గారు తదితరులు ఇస్తున్నటువంటి ఈ రైస్ని ఈ రోజున జనసేన అధ్యక్షులు వర్తనపల్లి కాశీ గారు, పట్టణ తెలుగుదేశం అధ్యక్షులు పట్నాల వెంకటరామ చేతుల మీద మరి యువత
వ్యసనాలుగా ఉంటూ దైవిక సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం స్ఫూర్తిదాయకం. స్థానిక రామారావుపేటలో వేంచేస్తున్న శ్రీ సిద్ధిబుద్ధి వరసిద్ధి వినాయకుని 24వ మహోత్సవాల సందర్భంగా మన గణేష్ యూత్ ఆధ్వర్యంలో మన ఉత్సవాలను నిర్వహిస్తున్నాము. ఈ రేపు 19వ తారీఖున శుక్రవారం నాడు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించాము. ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి మన పేరుచెర్ల ఫౌండేషన్ అధినేత పేరుచెర్ల మురళకృష్ణ అన్నయ్య గారు 20,000 రూపాయలు మాకు దాతృత్వంగా ఇచ్చారు. వారికి గణేష్ యూత్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే మాకు నిరంతరం వార్డు తరఫున కూడా ఆయన ఎన్నో సేవలు అందిస్తున్నారు. వారికి ఎప్పుడు కూడా ఇలాగే నిత్యం భగవంతుడి ఆశీస్సులు అందాలని కోరుకుంటున్నాము. ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా చేస్తున్న స్వస్తి నారీ సస్తక్ పరివార్ అభియాన్లో భాగంగా పెంటపాడు ప్రభుత్వ డిఆర్ గోయంక కళాశాలలో మహిళలకు గురువారం ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. విద్యార్థినులకు మహిళలకు పలు వైద్య పరీక్షలు నిర్వహించి వైద్యులు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తాడేపల్లి సూర్యకళ, జనసేన మహిళా కోఆర్డినేటర్ కసిరెడ్డి మధులత, ఏఎంసీ డైరెక్టర్ కొవ్వూరి లక్ష్మణ్ రెడ్డి, జామి ప్రవీణ్ కుమార్, దాసరి శ్రీను, తాడేపల్లి ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఒక క్యాంప్లా చేసి అవేర్నెస్ ప్రోగ్రామ్ మన ఆరోగ్యం మీద మనకి అవేర్నెస్ ప్రోగ్రామ్ లేకుండా చేయాలని గవర్నమెంట్ సంకల్పించింది. దీనికి మన ఆశా వర్కర్లు, అలాగే అంగన్వాడీ వర్కర్లు, అలాగే డాక్టర్స్ సీఎల్ అందరూ కూడా మీ ఏరియాలో మీరు ప్రజలందరినీ అందరికీ మోటివేషన్ చేసి ఈ కార్యక్రమానికి పంపించాలని కోరి ప్రార్థిస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమంలో మనకు సంబంధించిన అన్ని టెస్టులు కూడా ఉచితంగా మన గవర్నమెంట్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇదేని కాదు, ఇవాళ మనకి జ్వరం వస్తే మన పక్కన ఉన్న పిహెచ్లో ఇంచుమించుగా అన్ని టెస్టులు ఇవాళ మన పెంటపాడు గవర్నమెంట్ హాస్పిటల్లో అన్ని టెస్టులు ఫ్రీగా చేసి మెడిసిన్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు. కాకపోతే ఎందుకంటే వైద్యాధికారులు కూడా ఇవాళ మనకి ఇద్దరు వైద్యులు మనకు అందుబాటులో ఉంటున్నారు. ఇప్పుడు కూడా మీరు దాన్ని వినియోగించుకుని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరుతున్నాను. సమాజం కోసం శ్రీ ఆరోగ్యం కోసం మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జన్మదిన పురస్కరించుకొని అక్టోబర్ 2 వరకు, అంటే నిన్న 17వ తారీఖు నుంచి 2వ తారీఖు అక్టోబర్ 2 వరకు సుదీర్ఘ కాలం యొక్క మెడికల్ క్యాంపెయిన్ రాష్ట్ర వ్యాప్తంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఈ మెడికల్ క్యాంప్ ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదిన పురస్కరించుకున్నారు. ఈ కార్యక్రమాన్ని చాలా బాధ్యతగా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా మన గ్రామంలో పెంటపాడు గ్రామంలో సుమారుగా 22 గ్రామాలు ఉన్నాయి. ఈ 22 గ్రామాలు కూడా ఉద్దేశించి మనకి షుగర్ ఉందా లేదా అని చెకప్ చేయించుకుంటే ఎంత డబ్బు అవుతుందో ఎవరైనా చెప్పగలరా? టెస్ట్కి 200 అవుతుందా? షుగర్ టెస్ట్కి 200, 300 నుంచి 400 వరకు ఈజీగా ఏ టెస్ట్ తీసుకున్నా రూపాయి లేకుండా ఈరోజు మనం టాబ్లెట్ మింగలేకపోతున్నాం. అలాంటిది చాలా పెద్ద అనారోగ్య సమస్యలకి ఈరోజు ఉచితంగా వాళ్ళు టెస్టులు చేస్తాము, మేము ఉన్నాము, మీకు ఎందుకు, మీరందరూ రండి, మేము మీ అందరికీ పరిశీలించి మీకు ఎటువంటి మార్పులు ఇవ్వాలో మేము చూస్తాము అని ఈ వైద్య సిబ్బంది మనకి స్వేచ్ఛగా ముందుకొచ్చి మనకి మంచి చేయూతనిచ్చి ధైర్యాన్ని ఇస్తున్నారు. తాడేపల్లిగూడెం శ్రీ బల్సులమ్మవారి దేవస్థానం హుండీలను తెరిచి లెక్కించగా 130 రోజులకు గాను 4,08,853 రూపాయలు వచ్చాయి. దేవాదాయ ధర్మాదాయ శాఖ తాడేపల్లిగూడెం డివిజన్ ఇన్స్పెక్టర్ బీవీఎల్ నరసింహారావు పర్యవేక్షణలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి బీవీ చంద్రశేఖర్ నేతృత్వంలో లెక్కింపు జరిగింది. బలుసులమ్మ అమ్మవారి దసరా మహోత్సవాలు ఈ నెల 22 నుండి అక్టోబర్ 2 వరకు జరుగు ఉత్సవాల్లో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ దంపతులచే అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. దసరా మహోత్సవంలో భాగంగా ప్రతినిత్యం మీ గోత్ర నామాలతో శ్రీచక్రానికి కుంకుమార్చన చేస్తారు. కావున ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. గోత్రనామాలు ఇవ్వదలిచిన భక్తులు కమిటీ వారిని సంప్రదించి 11 రుసుము చెల్లించి రసీదు, అమ్మవారి చిత్రపటాన్ని పొందగలరని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి బివి చంద్రశేఖర్, దేవస్థానం కార్యనిర్వాహక అధ్యక్షులు శ్రీరంగం అంజిబాబు, నీలం సురేష్, దాట్ల జగన్నాథరాజు, చామన కిరణ్ కుమార్, రమణ తదితరులు పాల్గొన్నారు. శ్రీ 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 బొలుసులమ్మవారి దేవస్థానం వద్ద ఈరోజు హుండీ లెక్కింపు కార్యక్రమం జరుగుతుందండి. అలాగే ఈ నెల 22వ తారీఖు నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు దేవీ శరణవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా మన బొలుసులమ్మవారి దేవస్థానం వద్ద జరగడానికి అన్ని ఏర్పాట్లు కూడా చాలా చక్కగా జరుగుతున్నాయండి. ఈ దేవీ శరణవరాత్రి మహోత్సవాల్లో భాగంగా 26వ తారీఖు 26/9/2025 శుక్రవారం నాడు మహాలక్ష్మీదేవి అలంకారంలో భక్తుల్ని అనుగ్రహిస్తారు. కావున మహాలక్ష్మి సామూహిక కుంకుమ పూజలు భక్తులకు ఏర్పాటు చేయడమైంది. అలాగే విశిష్టమైన రోజు 29/9/2025 సోమవారం అమ్మవారి మూలా నక్షత్రం సందర్భంగా సామూహిక సరస్వతి అమ్మవారి పూజలు బాలబాలికలకు జరుగుతాయండి. అలాగే 2వ తారీఖున గురువారం నాడు విజయదశమి సందర్భంగా సెమీ పూజ కార్యక్రమం నిర్వహిస్తారు. అలాగే రాత్రి 8 గంటలకు తెప్పోత్సవం కూడా నిర్వహించబడుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ సెమీ పూజ కార్యక్రమంలో కూడా పాల్గొని ఆ రాజరాజేశ్వరీదేవి యొక్క కృపకు పాత్రలు కావాల్సిన కోరుతున్నాము. శ్రీ శ్రీ బొలుసులమ్మ తల్లి ఆలయం నందు రేపు 22వ తారీఖు నుంచి పెద్ద ఎత్తున దసరా మహోత్సవాలు జరుగుతాయండి. ఆలయ నిర్వాహకులు మా మిత్రులు శ్రీరంగం రామాంజనేయులు గారి ఆధ్వర్యంలో, అలాగే గౌరవ శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి యొక్క సహాయ సహకారాలతో జరిగేటువంటి ఈ దసరా ఉత్సవాలు మొదటి రోజు 22వ తారీఖు నుంచి ప్రారంభమైన అలంకరణ 2వ తారీఖు వరకు విశేషమైనటువంటి అలంకరణలో పూజా కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు పెద్ద ఎత్తున అమ్మవారి యొక్క సన్నిధిలో జరుగుతాయండి. తాడేపల్లిగూడెం పట్టణ భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శనం చేసుకుని ఈ అలంకరణలన్నీ కూడా తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుచున్నాము. రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా తాడేపల్లిగూడెం సిఐటియు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ వర్కర్స్, మున్సిపల్ పర్మనెంట్ అండ్ అవుట్సోర్సింగ్ కార్మికులు మున్సిపల్ ఆఫీస్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ యేసుబాబుకు డిమాండ్స్తో కూడిన మెమోరాండం అందించారు. ఈ కార్యక్రమానికి సిఐటియు పట్టణ కార్యదర్శి కరెడ్ల రామకృష్ణ హాజరై మాట్లాడుతూ ఏపీసీఓఎస్ రద్దు చేసి కాంట్రాక్ట్ కార్మికులకు పర్మనెంట్ చేయాలని, 12వ పీఆర్సీ వెంటనే ప్రకటించాలని, 17 రోజుల సమ్మె కాలపు ఒప్పందాలకు జీవోలు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యూనియన్ జిల్లా కమిటీ సభ్యులు ఏబీ కార్యదర్శి కొడమంచిలి బాబు, ఏబీ శ్రీనివాస్, అల్లం మంగారావు, ఎస్ సతీష్, కె దయామణి, టి నాగమణి, టి శ్రీను, కె మణికుమార్, వర్కర్లు, డ్రైవర్లు, క్లాబ్ డ్రైవర్లు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు తాడేపల్లిగూడెం పట్టణంలో తాడేపల్లిగూడెం మున్సిపల్ ఆఫీస్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం గత సమ్మెకాలిపు హామీలు నెరవేర్చాలని, అలాగే 12వ పీఆర్సీని అమలు చేసి వెంటనే వీళ్ళకి జీతాలు పెంచాలని తాడేపల్లిగూడెం సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వర్కర్లు ఉద్యోగస్తులుగా పరిగణిస్తూ వర్కర్లందరికీ కూడా సంక్షేమ పథకాలు ఆపేయడం ఈ కూటమి ప్రభుత్వం చాలా దారుణంగా వ్యవహరిస్తూ ఉంది. అలాగే మేము ఈ మున్సిపల్ వర్కర్లందరికీ కూడా సంక్షేమ పథకాలు అమలు చేయాలని తాడేపల్లిగూడెం సిఐటి పట్టణ కమిటీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే వర్కర్లు పనిచేసే చోట వాళ్ళకి గ్లౌజులు, అలాగే బూట్లు, అలాగే మాస్కులు కూడా మంచి మాస్కులు కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ఫెడరేషన్ పిలుపు మేరకు ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేపట్టడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న కారణంగా ముందుగానే మా యొక్క సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశం రాష్ట్ర కమిటీ ఏదైతే పిలుపునిచ్చిందో మన పర్మనెంట్ వర్కర్స్కి విషయాలకు వచ్చేసరికి పర్మనెంట్ వర్కర్స్కి 12 పీఆర్సీ ప్రకటించాలి. పాత ప్రభుత్వ ఒప్పందాల్లో ఏదైతే పీఆర్సీ ఏరియర్స్, డిఏ ఏరియర్స్ పెండింగ్లో ఉన్నాయో, ఇంకా 3 సరెండర్ లీవ్లు పెండింగ్ ఉన్నాయో, డిఏ ఏరియర్స్ చెల్లించాల్సి ఉంది. ఏదైతే పారిశుద్ధ్య కార్మికులకు ఇచ్చేటువంటి కొబ్బరి నూనె, సబ్బులు, చెప్పులు, కుట్టుకులు ఇవన్నీ కూడా మిగిలిన మున్సిపాలిటీల్లో పెండింగ్ ఉన్నవే, ఇవన్నీ కూడా నెరవేర్చాలని, అలాగే ఏదైతే రిటైర్మెంట్ అయ్యే స్థాయికి కార్మికుడికి రావాల్సినటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా పీఎఫ్ కానీ, ఈపీఎఫ్ కానీ, ఏదైనా
జిఎస్ కానీ ఏపీజేఏలో కానీ గ్రాడ్యుయేట్ కానీ సరెండర్ లీవ్ కానీ ఇచ్చి ఆ వ్యక్తిని సన్మానించి అదే మా కార్మికులకి ఇచ్చేటువంటి గౌరవం అని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాం. భీమడోలు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఫ్లైఓవర్ నిర్మాణం ప్రజామోదం మేరకే జరుగుతోందని భీమడోలు తహసీల్దార్ రమాదేవి అన్నారు. గురువారం భీమడోలు పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించిన గ్రామ సభలో గ్రామస్తులతో సమావేశమయ్యారు. స్థానిక భీమడోల్ రైల్వే గేట్ LC 361 ROB నిర్మాణం పూర్తి చేసి బ్రిడ్జ్ వాడుకలోకి వచ్చిన తర్వాత మాత్రమే రైల్వే గేట్ మూసివేయడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామానికి దగ్గర ఉండే విధంగా ఫ్లైఓవర్ నిర్మించాలని తహసీల్దార్ ప్రజాప్రతినిధులకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి తనూజ, AMC చైర్మన్ శేషపుగిరి, మాజీ జెడ్పీటీసీ కరణం పెద్దిరాజు, నీటి సంఘం అధ్యక్షులు K ప్రసాద్, జనసేన మండల అధ్యక్షులు ప్రత్తి మదన్, టీడీపీ నాయకులు పైడిమాల యుగంధర్, గ్రామస్తులు పాల్గొన్నారు. ఒక జాయింట్ ఇన్స్పెక్షన్ జరిగినప్పుడు ఇక్కడ ఎంతమంది వచ్చారో నాకైతే ఐడియా లేదు, కానీ చాలా మంది నా దగ్గరకు వచ్చి అబ్జెక్షన్స్ అయితే ఇచ్చినారు. వాళ్ళు ఏమనుకున్నారంటే మనకి టీ షేప్ లో అంటే హైవే ఏదైతే ఫ్లైఓవర్ ఉందో ఫ్లైఓవర్ నుంచి మనకి డైరెక్ట్ గా రైల్వే గేట్ పై నుంచి తీసుకొచ్చి ఊర్లోకి బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అని చెప్పి అనుకునే ఉద్దేశంతో స్టార్ట్ చేశారు. దానికి చాలా మంది అక్కడ విలేజర్స్ అబ్జెక్ట్ చేయడం జరిగింది. ఆ ప్రపోజల్ ని ఫస్ట్ పక్కకు తీసాం. సో అందరికీ చేయడం మనకి ఇక్కడ పాజిబిలిటీ లేదు, అక్కడ గ్రామ కంటే అదంతా ఉన్నాయి, హౌసెస్ ఉన్నాయి కాబట్టి అదేవిధంగా టీ షేప్ లో బ్రిడ్జ్ అయినా కూడా మనకి సర్వీస్ రోడ్డు ప్రొవైడ్ చేయాల్సిన నీరు ఉంటుంది. కింద నుంచి సర్వీస్ రోడ్డు ప్రొవైడ్ చేయాలి అని అన్నా కూడా మనం గ్రామ కంటే మొత్తం మనం వెకేట్ చేయించాల్సి ఉంటుంది. సో ఆ ఉద్దేశంతో మనం ఈ రైల్వే గేట్ ఉన్న జంక్షన్ నుంచి కాకుండా పక్కన వేరే ఆల్టర్నేట్ ప్రపోజల్ ఉంటే చెక్ చేయమని చెప్పడం జరిగింది. దానిలో రైల్వే ఆఫీషియల్స్ మనకి 3 ప్రపోజల్స్ తీసుకొచ్చారు. అటు లింగంపాడు వాళ్ళకి, అదేవిధంగా భీమడోలు వాళ్ళకి ఎవరైతే హైవే యూజ్ చేస్తున్నారో. పెంటపాడు మండలంలో సేవా పక్వాడ్లో భాగంగా బుధవారం ముదునూరు, ఆకుతీగపాడు, పెంటపాడు, పెంటపాడు, మేనవల్లూరు, రామచంద్రాపురం, రావిపాడు, ప్రత్తిపాడు, రాచర్ల, వల్లూరిపల్లి, వెస్ట్ విప్పరు గ్రామాల్లో ప్రధాని నరేంద్ర మోడీ పేర పూజలు చేయించారు. జన్మదిన వేడుకలు చేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దత్తుప్రసాద్, మండల అధ్యక్షులు ఎమ్మంది శ్రీను, వెస్ట్ విప్పర్ సొసైటీ అధ్యక్షులు పసుపులేటి అమ్మిరాజు, కర్రి గిరీష్ రెడ్డి, దత్తు వెంకటేష్, జామి ప్రవీణ్ కుమార్, ఉండవల్లి రామకృష్ణ, వంక హేమ, రత్నకుమారి, నాలం వెంకటేశ్వరరావు, సుబ్రహ్మణ్యం, తాతారావు, గంగరాజు మరియు బీజేపీ కార్యకర్తలు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈరోజు భరతమాత ముద్దుబెట్ట ప్రపంచ దేశాల్లో కల్లా శక్తివంతమైన నాయకుడైనటువంటి మన ప్రీతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి పుట్టినరోజు వేడుకలు పెంటపాడు మండల శాఖ ఆధ్వర్యంలో పెంటపాడు మండల అధ్యక్షులు ఎమ్మంది శ్రీను గారు ఆధ్వర్యంలో ఈరోజు పెంటపాడు గ్రామంలో జరుగుతున్నాయి. ఈ పుట్టినరోజు వేడుకలకు విచ్చేసిన వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు. ఏదైతే మన ప్రీతం ప్రధాని పుట్టినరోజు వేడుకలు ఈరోజు ఉదయం నుంచి కూడా మండలంలోని దాదాపు అన్ని గ్రామాల్లో ఉదయం 7 గంటల నుంచి గుళ్ళో ఆయన పేర పూజలు చేయించి చక్కగా ఎంతో మంచి వాతావరణంలో ఆయనకి మంచి ఆయుష్ కలిగించాలని చెప్పి కృషి చేసిన మన భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు. ఈరోజు పెంటపాడు మండల శాఖ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారి 75వ జన్మదిన వేడుకలు ఇక్కడ జరుపుకుంటున్నాం పెంటపాడులో. ఇంకా ముందు మోడీ గారు 10 సంవత్సరాల పాటు ప్రైమ్ మినిస్టర్గా ఉండి మన ప్రపంచాన్ని ఇంకా ముందుకు నడపాలని కోరుకుంటూ సెలవు. మండల శాఖ తరఫున జిల్లా జనరల్ సెక్రటరీ దత్తుప్రసాద్ గారి ఆధ్వర్యంలో పెంటపాడు మండలంలో మోడీ గారు 75వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు పెంటపాడులో ఘనంగా కేక్ కట్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి గ్రామంలో కూడా పూజా విధానాలు ప్రతి గ్రామం నుంచి కూడా బూతులు వేసిగా పూజా కార్యక్రమాలు జరగడం మండలం మొత్తం మీద ఒక 15 ఊర్లలో జరగడం జరిగింది. అది కాక ఇలాగా పుట్టినరోజులు మోడీ గారు ఇంకా ఎన్నో జరుపుకోవాలని, భారతదేశాన్ని విజయవంతంగా ఇంకా ముందుకు తీసుకెళ్లాలని, మొదటి స్థానంలో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారని ఈ సభామూర్ఖంగా. స్థానిక మున్సిపల్ కార్యాలయం సమీపంలోని శ్రీ దీప్తి మెగా ఫర్నిచర్ షోరూం వద్ద ప్రతి ద్వాదశికి శ్రీ జగన్నాథ మహాప్రసాద్ వితరణ కార్యక్రమం జరుగుతుంది. తాడేపల్లిగూడెం ఇస్కాన్ దేవాలయం వారి ఆధ్వర్యంలో దీప్తి ఫర్నిచర్ షోరూం యజమాని మండపల్లి చెన్నా నాగేంద్ర, కార్తీక్ గుప్తా కుటుంబ సభ్యుల సౌజన్యంతో ప్రసాద్ వితరణ జరిగింది.
స్థానిక సవిత్రిపేటలోని శ్రీ షిరిడి సాయి సత్సంగ ధ్యానం భజన మందిరంలో పురస్కరించుకుని సాయినాథుడికి ప్రత్యేక పూజలు అభిషేకాలు జరిగాయి. ఈ వారం అన్న సమారాధన మాజీ కౌన్సిలర్ మానేడి వెంకన్న మనవరాలు ఆవుల పనిబాబు దంపతుల కుమార్తె శరణి పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యుల సౌజన్యంతో ఏర్పాటు చేశారు. ఆలయ కమిటీ సభ్యుని కార్యక్రమంలో పాల్గొన్నారు. సాయిరామ్. ఈరోజు తాడేపల్లిగూడు 15వ వార్డు సవిత్రిపేటలో వేసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా సత్సంగ ధ్యాన మందిరం నందు గురువారం శుభ సందర్భంగా శ్రీ మార్నేడి వెంకన్న గారి మనవరాలు శరణి పుట్టినరోజు సందర్భంగా ఆవుల పనిబాబు గారు దంపతులు విజయవాడ వారి చేత భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. కావున ఈ సందర్భంగా తెలియజేందంటే వారికి వారి కుటుంబ సభ్యులందరికీ బాబావారి యొక్క ఆశీస్సులు కలగాలని కోరి ప్రార్థిస్తున్నాము. అలాగే ప్రతి గురువారం నాడు కూడా భక్తులకి తరపున వాళ్ళ పుట్టినరోజు ఏమైనా శుభ సందర్భాల్లో అన్నదానం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఎవరైనా అవకాశం ఉన్న భక్తులు పాల్గొనవలసిన కోరి ప్రార్థిస్తున్నాము. స్థానిక పోలీస్ క్వార్టర్స్ వద్ద వేంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో గురువారం పురస్కరించుకుని స్వామివారికి ఉదయం నుండి ప్రత్యేక అభిషేకాలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భోగవల్లి రామచంద్రరావు ట్రస్ట్ ఆధ్వర్యంలో మానేపల్లి శ్రీనివాస్ నేతృత్వంలో స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతి గురువారం విశేష రోజుల్లో బాబావారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. పోళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్వస్తి నారీ సశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమం వైద్య అధికారులు డాక్టర్ పి అరుణజ్యోతి, డాక్టర్ ప్రదీప్ కుమార్ అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథులుగా ఉంగుటూరు నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జ్ శరణాల మాలతీరాణి, గ్రామ సర్పంచ్ దాయం సుజాత ప్రసాద్, ఏలూరు జిల్లా బీజేపీ మోర్చా అధ్యక్షురాలు అడపా శోభారాణి, జనసేన స్థానిక నాయకులు, గ్రామ పెద్దలు కె కృష్ణారావు పాల్గొన్నారు. ఆరోగ్య విస్తరణాధికారి వైవి లక్ష్మణరావు పర్యవేక్షణలో జరిగింది. ఎస్ మాలతీరాణి మాట్లాడుతూ ప్రతి స్త్రీ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడంలో వైద్యులు సలహాలు, ఆరోగ్యపు అలవాట్లను అలవర్చుకోవాలని, ఇటువంటి శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. నమస్కారం.